కోట్ల విలువ చేసే ఆ నిధి కోసం ముందు మా తాత ప్రయత్నించాడు, విఫలమయ్యాడు. ఆ తర్వాత ఆ నిధిని సొంతం చేసుకోవడం కోసం మా నాన్న ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ నిధిని చూడకుండానే కన్ను మూశాడు. కానీ ఆ నిధిని నేను సాధించాలి, దాన్ని నేను సొంతం చేసుకోవాలి. దానికోసం ఎంత ఖర్చైనా పెడతాను. అది కేవలం ధనం మాత్రమే కాదు పశుపతి, మా తాత మా నాన్నల చివరి కోరిక. వాళ్ళ కోరిక నేను నెరవేర్చాలి. చెప్పు, ఆ నిధిని సాధించాలంటే నేనేం చేయాలి? నిధి కోసం ఏమైనా చేస్తావా? చేస్తాను. ఏం చేయాలి? బలి. నిధి సాధించాలంటే బలివ్వాలి. ఇస్తావా? ఇస్తాను. శబాష్, నచ్చా. నేను పెట్టిన పరీక్షలో గెలిచా. ఈ కోరిక తప్పకుండా తీరుతుంది. రై, దేవనిధులు సాధించడం అంటే అంత తేలిక కాదు. దాని చుట్టూ నాగ, కిన్నెర, బేతాళ, బ్రహ్మ రాక్షసులు కాపలా ఉంటారు. వారందర్నీ మెప్పించాలి, లేదా మంత్రశక్తితో తప్పించాలి. తేడా వచ్చిందో ఆ శక్తులకు మనం ఆహారం అయిపోతాం. నువ్వున్నావుగా. ఆ నిధికి ఏ శక్తి కాపలా ఉన్నా పర్వాలేదు, నాగశక్తి మాత్రం ఉండకూడదు. ఉంటే ఇదేంటి? మసి ఇదే మిగులుతుంది. అంటే ఇది దొరకదంటావా? ఈ పశుపతి అడుగు పెడితే అసాధ్యం అనేదే లేదు. ఆ నిధి కోసమే ఈ నేత్రాంజనాన్ని తయారు చేశాను. ఆ నిధి ఉన్న చోటికి వెళ్దాం పదా. పదా. రే అన్నా, నిధి వేట ప్రారంభించావన్నమాట. వేట నీది, మూట నాది, నిధి నాదే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.